మీ అందరితో కలిసి ఆలోచించడానికి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి మీ అందరితో కలిసి ఈ విధంగా ఆరాధించడానికి సహోదరులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సహోదరులకు ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. ఈ మధ్య క్రైస్తవుల్ని వాడుకొని మరి సమాజంలో అనేక మంది తమ స్వకీయ లాభాల కోసం బైబిల్ని అడ్డుపెట్టుకొని దేవుణ్ణి అడ్డుపెట్టుకొని క్రీస్తు చేసిన ఆ బలియాగాన్ని అడ్డుపెట్టుకొని వాటి ద్వారా తాము ఎదగడం కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం, పేరు సంపాదించుకోవడం కోసం క్రైస్తవుల్ని దారి మళ్ళిస్తున్నారు. చాలామంది దారి మళ్ళిస్తున్నారు. ఈ క్రమంలో అంటే నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఒక వ్యక్తి కాదు, చాలామంది ఉన్నారు. క్రీస్తు సమయంలో, యేసుప్రభు వారి సమయంలోనే ప్రారంభమయ్యారు. అపోస్తలుల సమయంలో ఇంకా పెరిగారు. ఇంకా మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళే ఎక్కువైపోయారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఇంకా అబద్ధ అపోస్తులు, వీళ్ళందరూ తయారైపోయారు. సరే, వారు ఎలా ఉన్నప్పటికీ వారి ప్రతిఫలం అనేది వారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరి ప్రతిఫలం వారికి ఇస్తాడు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి అంటే దేవుని యొక్క చిత్తం ఏమిటి, దాని నుండి తప్పిపోతే మనకు రావాల్సిన ప్రతిఫలం అనేది మనం పొందుకోలేం. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఈ స్వస్థతలు, ఈ అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఇలాంటివన్నీ పెట్టుకొని సంపాదిస్తున్న వారి గురించి కొద్దిగా తెలుసుకొని మనల్ని మనం కాపాడుకుంటూ మన సహోదరులను కూడా, తోటి సహోదరులను, తోటి విశ్వాసుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ఈ మధ్య ఒక ఆయన మీద ఒక కేసు పడింది. ఏంటది అంటే ఆయన స్వస్థస్థాలకి ఒక ఆమెను నడిపించారు. ఆ సహోదరికి ఒక కిడ్నీలు ఫెయిల్ అయింది, ఆపరేషన్ జరిగింది. అయినా కూడా తీసుకొచ్చి ఆమెను బలవంతంగా నడిపించి అక్కడేదో వెంటనే స్వస్థత జరిగిపోయినట్టుగా అక్కడ చూపించడం వల్ల అది తీసుకెళ్ళి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల అది చూసిన వాళ్ళు అక్కడ కేసు వేశారు. నిజానికి ఇలాంటివి నేను నమ్మను, వాటి దృష్టికి పోను, వాటి జోలికి పోను. అయితే సరే, ఒకసారి చూద్దామని గూగుల్లో అతని గురించి కొడితే అంతకుముందు ఇంకొక దారుణం ఏంటంటే, ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ చర్చికి వెళ్ళి ఆయన తన తల్లి చనిపోతే ఆ కన్న తల్లి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ చర్చి ముందు కూర్చున్నాడు. అయ్యగారు నా తల్లిని బతికిస్తాడు అంటే ఎక్కడికి నడిపిస్తున్నారు వాళ్ళు విశ్వాసుల్ని? కాబట్టి అంటే ఇలాంటివన్నీ మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి అసలు దేవుడు వీటిని అనుమతిస్తున్నాడా, అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయని ఆలోచిస్తే ఒకసారి చూద్దాము. వేటిని ఆధారం చేసుకుని వీటిని చేస్తున్నారు అని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 4 నుంచి 4వ వచనం, ఆ కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఇక్కడ కృపావరాల గురించి మాట్లాడుతున్నాడు. కృపావరాలు ఏంటంట? ఒకసారి 8వ వచనం చూసినట్లయితే, ఎలాగనగా ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయి శక్తియు, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా విధ భాషల అర్థం చెప్పు శక్తి. ఇది మొత్తం 9 కృపావరాలు. ఈ కృపావరాలు బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి,
కాబట్టి మేము చేసేస్తాం, మీరు వచ్చేయండి. వీళ్ళ సంఘంలో సంఖ్యల్ని పెంచుకోవడం కొరకు మనుషుల్ని తప్పుతో మళ్ళిస్తున్నారు. నిజమే, ఇక్కడ ఇవ్వబడినాయి కృపావరాలు అనేవి ఇవ్వబడి. ఎవరి ద్వారా ఇవ్వబడి? ప్రతి వచనంలో చూడండి, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఒకనికి ఆత్మ మూలముగా, ఆత్మ అనుసరించి, ఆత్మ వలననే. ఇలా అంటే ఎవరిస్తున్నారంటే పరిశుద్ధాత్మ వీటిని దయచేయడం జరుగుతుంది. మరి ఈ కృపావరాలు ఎందుకు ఇవ్వబడినాయి, ఏ కాలంలో ఇవ్వబడినాయి అని ఒకసారి ఆలోచించినట్లయితే, ఎందుకు ఇవ్వబడినాయి అనేది ఒకసారి ఆలోచిద్దాం. 12వ అధ్యాయము ఇక్కడ 7వ వచనం, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. దేనికండి? అందరి ప్రయోజనము కొరకు అంటున్నాడు. మరి ఇక్కడేం జరుగుతుంది లోకంలో? ఈరోజు క్రైస్తవులు అనే ముసుగులో వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రయోజనం కొరకు వీళ్ళు వినియోగించుకుంటున్నారు. వెళ్తున్న వారు కూడా పాపం అమాయకంగా అక్కడ ఏదో చేసేస్తారు అనుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. దీనివలన వాళ్ళు తమ స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం సంఘాన్ని వినియోగించుకుంటున్నారు, దేవుని యొక్క సంఘాన్ని వినియోగించుకుంటున్నారు, విశ్వాసులను తప్పుదో పట్టిస్తున్నారు. అంతేగాక దేవుని నామం అనేది లోకంలో అవమానపరచబడుతుంది. ఉదాహరణకు ఒక 4 ఏళ్ళు వెనక్కి వెళ్తే మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? కరోనా వచ్చినప్పుడు ఇదే ప్రశ్న అందరూ. నిజమే, అప్పుడు వాళ్ళు ఏమైపోయారు? అప్పుడు వరాలు దేవుడు తీసి పక్కన పెట్టాడా? కరోనా లాక్డౌన్ అని చెప్పి దేవుడు ఆ వరాలను కూడా పక్కన పెట్టాడా? అక్కడే అర్థమవుతుంది ఎవరేంటి అని. ఈ దొంగ బాబాలు కానీ, దొంగ పాస్టర్లు కానీ, వీళ్ళందరూ దొంగ అపోస్తులు కానీ. కాబట్టి కొద్దిగా జ్ఞానం కలిగి మనము ఆలోచించినట్లయితే అవి ఏ కాలంలో ఉన్నాయి, ఏ కాలం లేవు అన్నది మనము ఒక అవగాహనకి రావచ్చు. ఇది ఎందుకు ఇవ్వబడినాయి ఆ కాలంలో అంటే అందరి ప్రయోజనం కొరకు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే 14వ అధ్యాయంలో 26వ వచనం చూసినట్లయితే, అది ఎందుకు జరగాలంటే ఇవన్నీ సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకే. క్షేమాభివృద్ధి జరగాలి, సమస్తము క్షేమాభివృద్ధి అంటే సంఘం యొక్క అభివృద్ధి జరగాలి. ఇక్కడేమో అందరి యొక్క ప్రయోజనం కొరకు అన్నాడు, ఇక్కడేమో క్షేమాభివృద్ధి కొరకు అన్నాడు. అంతేగాని ఒక వ్యక్తి యొక్క, ఒక కుటుంబం యొక్క స్వప్రయోజనం కొరకు అనలేదు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆ సమయంలో అవి ఇవ్వబడింది. ఎందుకంటే సంఘం తొందరగా అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. అందుకొరకు వారు ఒకరినొకరు బలపరచుకోవడం కొరకు అక్కడ ఈ కృపావరాలు అనేవి వారి మధ్య ఇవ్వడం జరిగింది. అలాగే 14వ అధ్యాయంలోనే 4వ వచనం ఒకసారి చూద్దాం. భాషతో మాట్లాడువాడు. ఇప్పుడు కృపావరాలు ఉన్న వారు ఏం చేస్తున్నారు? అక్కడ భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు. కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయడం అంటే బోధించేవాడు. ప్రవచించడం అంటే బోధించడం. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు. ఏది ప్రయోజనం సంఘానికి? క్షేమాభివృద్ధి కొరకు ఇవి ఇవ్వబడింది. ఏ క్షేమాభివృద్ధి? సంఘ క్షేమాభివృద్ధి. 12వ వచనం ఒకసారి చూద్దాం. అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇవి ఇవ్వబడినవి. కాబట్టి ఆలోచించాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఆ కాలంలో త్వరగా విస్తరించడం కొరకు, సంఘం త్వరగా విస్తరించడం, స్ప్రెడ్ కావడానికి, బలపడడానికి
ప్రపంచ నలుమూలలకు సంఘం అనేది విస్తరించబడడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ కృపావరాల్ని ఆ కాలంలో ఇవ్వడం జరిగింది. అది మరి ఎంతకాలం ఇవ్వబడింది అని ఒకసారి ఆలోచిస్తే 13వ అధ్యాయంలోని మొట్టమొదట ఈ కృపావరాలు అనేవి పౌలు దేంతో పోలుస్తున్నాడు అని చూస్తే 11వ వచనంలో 13వ అధ్యాయం 11వ వచనంలో పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. అంటే ఇంతకు ముందు పరిస్థితి చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేస్తుని. చాలు. అంటే సంఘం యొక్క ప్రారంభంలో సంఘం బలపడడం కొరకు అది వేరు. ఇప్పుడేంటి, సంఘం క్షేమవృద్ధి చెందిన తర్వాత ముందున్నవి అవసరం లేదు. ఉదాహరణకి ఒక పిల్లవాడు చిన్న పిల్లవాడు నెలలు నిండిన పిల్లవాడు. ఆ పిల్లవాడికి తల్లి ఏమిస్తుందండి? ఆహారం పెడుతుందా? పాలిస్. ఆ పిల్లవాడు పెద్ద 10 ఏళ్ళకి వచ్చాడు, ఆ తర్వాత ఆహారం. అంటే అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని అవసరం లేదు. అలాగే సంఘం యొక్క క్షేమవృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు ఆ కృపావరాలతో పని లేదు. ఎలా అంటే 10వ వచనంలో, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది అంటే పూర్తి అయినది, అసలైనది వచ్చేటప్పుడు పూర్తి కానిది అంటే సంపూర్ణం కానిది అది నిరర్ధకం అవుతుంది. ఉదాహరణకి లైసెన్స్ తీసుకున్నాం. లైసెన్స్ అంటే బళ్ళు నడిపే వాళ్ళకి తెలుస్తుంది. లైసెన్స్ ఇచ్చేటప్పుడు మొదట ఏమి ఇస్తారు? లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. అది ఎన్నాళ్ళకి? ఓన్లీ 1 or 1 month అనుకుంటా. ఆ 1 monthలోపు ఏం చేయాలి? నేర్చుకోవాలి. కంప్లీట్గా ఒక అవగాహనకు రావాలి. అక్కడ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలి, సక్సెస్ కావాలి. పాస్ అయిన తర్వాత పర్మనెంట్ లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇప్పుడు పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ చూపిస్తారండి? అవసరం. అలాగే కొందరు ట్రైనీస్ ఉంటారు. ట్రైనీస్ అంటే వేరే కంపెనీలో జాయిన్ అవుతారు. ట్రైనీస్గా ఉండేటప్పుడు వాళ్ళకి ఒక పాస్ ఇస్తారు. అది ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఐడి కార్డు ఇస్తారు, పర్మనెంట్ ఐడి కార్డు. అప్పుడు ఈ పాస్ చూపించాల్సిన అవసరం ఉంటుందా వాళ్ళకి? సరే, ఇంకొద్దిగా ఆలోచిద్దాం. డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి ఉన్నాడు. అతన్ని ఏదైనా కాలేజీలో అడిగేటప్పుడు 5th క్లాస్ది ఏదైనా పాస్ మార్క్ లిస్ట్ ఏదైనా చూపిస్తాడా? అవసరం లేదు. డిగ్రీ చేసినాడంటే ఇవన్నీ చేసినట్టే కదా. కాబట్టి అంటే కొన్నిటికి ఒక పరిమితం ఉంటుంది. ఆ పరిమితం దాటిన తర్వాత అది ఇక పనికిరాదు. ఇంకా కొద్దిగా ఆలోచిస్తే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది నెల క్రితం. ఇప్పుడు పాత గవర్నమెంట్కి సంబంధించినవి ఏమైనా మనం ఇప్పుడు చూపిస్తే చెల్లుతాయండి? చల్లవు. అలా ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఇంకా ప్రయోజనం లేదు. పూర్ణమైనది ఏంటి? ఆ కాలంలో ఏం లేదు అప్పటికి అంటే బైబిల్ అనేది రాయబడలేదు. కాబట్టి ఇవన్నీ జరిగినాయి, అప్పటిదాకా నడిచినాయి. ఎప్పుడైతే బైబిల్ రాయబడిందో, బైబిల్ ఎప్పుడు దాకా రాయబడింది? 1వ శతాబ్దం వరకు, అంటే క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు, 100 వరకు. అక్కడ వరకు 1వ శతాబ్దపు క్రైస్తవులు చేసిన కార్యం వరకు బైబిల్ అనేది రాయబడింది. అది రాయబడిన తర్వాత ఇక ఈ కృపావరాలతోని, ఈ అద్భుతాలతోని, ఈ స్వస్థతలతోని, ఈ సూచక్రియలతోని సంబంధం లేదు. ఎందుకంటే అప్పటిదాకా జరిగిన చరిత్ర మొత్తం మన చేతికి వచ్చేసింది బైబిల్ ద్వారా. కృపావరాలు నిలిచిపోయినాయి. ఎలా చెప్తారు ఒకసారి చూద్దాం. ఇక్కడ పౌలు చేసిన కార్యాలను ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనములు చదవండి. పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఆ శరీరము తగిన చేతి గుడ్డ అయినను, మడికట్లైనను
రోగులు ఎందుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అది పౌలు చేత దేవుడు అంత గొప్ప కార్యాలు చేయించాడు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే యేసు ప్రభు కూడా అలాంటివి చూపించలేదు, అలాంటివి పౌలు చేత చేయించాడు, అపోస్తుల చేత చేయించాడు. అలా చేయించిన ఆయన పరిస్థితి ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, మొదటి తిమోతి 5:23, మొదటి తిమోతి 5:23. పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఇక నువ్వు నీళ్లు మాత్రమే తాగక కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెం పుచ్చుకొనుము అన్నాడు. ఇక్కడ ఏం తీసుకోమని చెప్తున్నాడండి? ద్రాక్షారసం అంటే ఇప్పుడు మనకి మద్యమే కదా. చాలామంది ఈ వచనాన్ని తీసుకొని ఒక లూప్ లైన్, ఇదిగో దేవుడు నాకు తాగొచ్చు అని చెప్పాడు, ఇక వెళ్ళి కూర్చుంటారు అక్కడ సాయంత్రం. వాక్యాన్ని దేనికి వినియోగించుకోవాలో కొద్దిగా ఆలోచించాలి. ఒక ఆయన అయితే మరీ దారుణంగా దీని వైన్ అన్నాడు, ద్రాక్షారసం కాబట్టి దీని వైన్ అన్నాడు. ఆదివారం ఇచ్చేది ఏంటి అని. ఇంగ్లీష్లో BINE వైన్ ఉంది, WINE వైన్ ఉంది. BINE వైన్ అంటే ద్రాక్షారసం, WINE వైన్ అంటే బయట ఆ మధ్య. ఇది తెలియక అంటే ఏదైనా చేయొచ్చు, పర్వాలేదు, తాగొచ్చు, అది ఇది అంట. ద్రాక్షారసం అండి అది. ఈ ద్రాక్షారసం దేని కొరకు చెప్తున్నాడు? కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము తీసుకో అని చెప్తున్నాడు. మరి స్వస్థతలు చేసిన పౌలు మరి కడుపు జబ్బు తగ్గించలేకపోయాడా? స్వయంగా ఎవరు? శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. 2వ తిమోతి పత్రిక వస్తే 2వ తిమోతి 4:20. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. ఇది త్రోఫీము అనే ఆయన అనారోగ్యంతో పడున్నాడు కాబట్టి ఆయన్ని విడిచి నేను వచ్చేసాను అంటే. ఇప్పుడు అతనికి అంత సహకరించే వ్యక్తిని అలా ఎలా వదిలేస్తాడు? ఒక ప్రార్థన చేసి ఫట్మని తీసేయొచ్చారు. ఎందుకంటే అప్పటికే స్వస్థతలు నిలిచిపోయినవి. సరే, శిష్యుల వరకైనా, మరి తన కొరకు ఏం చేశాడు? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి. అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇక్కడ పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అంటే ఒక బలహీనత, ఒక శారీరక అనారోగ్యం ఏదో ఉంది. అది ఉండేటప్పుడు దాని గురించి ప్రభుని ముమ్మారు వేడుకున్నాను అంటున్నాడు. మనం చూసాము ఎలాంటి స్వస్థతలు చేశాడు పౌలు. కానీ తన కొరకు ప్రభువుని వేడుకున్నాను. 3 సార్లు అడిగాను. అంటే మొదటి 2 సార్లు దేవుడు ఆ విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ కాలేదు. కాబట్టి మళ్ళీ 3వసారి కూడా అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును అంటున్నాడు. అలాగే విశేషంగా నా బలహీనతని యందు బహు సంతోషంగా అతిశయపడుదును. ఇక్కడ మన దగ్గరికి వస్తే ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా శారీరక శ్రమ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం ఏమంటామండి? దేవుడు నన్ను కష్టపెడుతున్నాడు, దేవుడు నన్ను బాధపడుతున్నాడు, దేవుడు నన్ను కనికరించట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు. కానీ అంత సేవ చేసిన పౌలు పరిస్థితి ఏంటి? చాలు, నా కృప నీకు చాలును. అంటే నువ్వు ఇక నీ దేహంలో ఉన్న ఆ ఇబ్బంది నువ్వు
అనుభవించాల్సిందే. షుగర్ ఉందా? అనుభవించాల్సిందే. బీపీ ఉందా? అనుభవించాల్సిందే. ఏదైనా శ్రమ ఉందా? ఏదైనా ఇబ్బంది ఉందా? అనుభవించాలి. ఎందుకు? అది అనుభవించే శక్తి కూడా నీకు ఉంది. ఇంకొక మాట అంటున్నాడు దాన్ని. అసలు అది మనం అర్థం చేసుకోవడానికి మన స్థాయి ఎంతో. 7వ వచనంలో నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఇది అంటే పౌలు దాన్ని అర్థం చేస్తున్నాడు. దేవుడు నన్ను అన్యాయం చేశాడు, నాకు ద్రోహం చేశాడు అని చెప్పట్లేదు పౌలు. ఏమన్నాడు అక్కడ? నేను హెచ్చిపోకుండా ప్రభు నాకు ఈ ముళ్ళని ఇచ్చాడు. చాలా పాజిటివ్గా ఉన్నాడు. అంటే పౌలు మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఈ విషయం పౌలు మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఏంటది? శ్రమలు వచ్చేటప్పుడు దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈ మాట మాట్లాడేటప్పుడు యోబు కూడా గుర్తొస్తాడు. ఏమన్నాడు? అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, సమస్తం పశువులు, తను ఇప్పటిదాకా పెంచుకొని దేన్ని బట్టి తను అక్కడ ప్రాంతం వారు గౌరవించారు, అవన్నీ పోయినాయి. అప్పుడు ఏమన్నాడు? నేను గర్భవాసం నుండి దిగంబరిని వచ్చుకుని దిగంబరిగానే పోదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామానికి. మరి ఈరోజు జరుగుతుందండి. ఈ స్వస్థస్థలాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ స్వస్థస్థలాలకి మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఆ నమ్మకం మనకు లేదనమాట. ఏమండి, నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు క్రీస్తుని నమ్ముకున్నానా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు క్రీస్తుని నమ్ముకున్నానా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి నాకు. భౌతిక సంబంధమైన అంటారా? యేసు ప్రభు వారు కూడా చనిపోయిన వారిని తిరిగి లేపారు. వాళ్ళు అలాగే ఉన్నారండి? మళ్ళీ చనిపోయారు. కానీ ఆ రోజు ఆయనకి అంత అధికారం దేవుడు ఇచ్చాడని నిరూపించుకోవడం కోసం యేసు ప్రభు వారు వారిని లేపడం జరిగింది, ఆ స్వస్థతలు చేయడం జరిగింది. యేసు ప్రభు వారు స్వయంగా అపోస్తుల్ని పంపారని తెలియడం కొరకు వారికి ఈ కృపావరాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వారు సంఘాన్ని అభివృద్ధి పరిచారు. ఏం చెప్పారు? ఆత్మ సంబంధం విషయాల్ని వారికి పరిచయం చేసి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధాలను వారికి పరిచయం చేసి క్రీస్తులోనికి వారిని చేర్చడం జరిగింది. సంఘం యొక్క క్షేమాభివృద్ధి అక్కడ జరిగింది. దాని కొరకు ఈ సహకారంగా ఈ కృపావరాలు అనేవి నిలిచాయి. వాళ్ళు చేసిన స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ, లేకపోతే వాళ్ళు నమ్మరు, వినరు. మొదట ఒక స్వస్థత చేయగానే వెంటనే ఆశ్చర్యపోయి అటెన్షన్ చూపించేవారు. ఎవరు వీళ్ళు మామూలు మనుషులు కారు, ఏదో చెప్పబోతున్నారు, దేని గురించి వచ్చారు అంటే అప్పుడు వాళ్ళు ప్రారంభించేవారు ఇలాంటి వారు. కానీ ఈరోజు మనుషుల్ని మోసం చేసి వాళ్ళు తమ స్వప్రయోజనాల కొరకు మాత్రమే ఒక క్రియేట్ చేస్తున్నారు. నిజంగా అక్కడ జరగట్లేదు, స్వస్థతలు జరగట్లేదు, మోసాలు జరుగుతున్నాయి. ఇవి అన్యులకు తెలుస్తున్నాయి. ఎవరికి తెలియట్లేదు అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు కానీ చదవరు. వాళ్ళకి బైబిల్ వచ్చేవారు అందుబాటులో లేరు. సరే, తెలిసిన వాళ్ళు మనమైనా సరే వాళ్ళకి తెలియపరచాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే స్వయంగా నాకు ఒక అనుభవం వచ్చింది. నేను సేవ చేస్తూ ఒకవైపు కుటుంబ పోషణకి ఆటో నడుపుతాను. మా వీధిలో ఒక ఆమె వచ్చి, అయ్యా పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా స్వస్థశాల దగ్గరికి వెళ్ళాలి, దయచేసి వస్తావా అని అడిగితే వస్తానమ్మా, ఎక్కడికి వెళ్ళాలంటే పలానా దగ్గరికి వెళ్ళి మొత్తం నాకు లెక్క వేసుకున్నాను, నాకు 2 రోజులు సరిపడా వస్తుంది. సరే వస్తానమ్మా అని ఇంతకు దేనికమ్మా అంటే అప్పుడు చెప్పింది, మా అబ్బాయికి కడుపులో నొప్పి, కడుపు ఉబ్బిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి తిరిగి ఇంటికి పంపించేశారు. ఇదిగో మీ పక్కింట్లో ఉన్నామే వాళ్ళ స్వస్థశాల ఉందంట, అక్కడికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆయన స్వస్థత చెందుతాడు, నయమైపోద్ది అని చెప్పి, అందుకోసం వెళ్తున్నామయ్యా, ఆవిడే బలవంతంగా తీసుకెళ్తుంది అని చెప్పి. నేను అన్నాను, అమ్మ దయచేసి నమ్మొద్దు, దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ దేవుడు సర్వాంతర్యామి, అంతటా గలవాడు. అక్కడికి వెళ్ళి ఆయన గారే ప్రార్థన చేస్తే అయిపోద్దని కాదు. దేవుడు నిజంగా నిర్ణయించుకుంటే, నమ్మితే, ఒప్పుకుంటే, మన నమ్మకాన్ని బట్టి దేవుడు ఇక్కడి నుంచి కూడా మనల్ని స్వస్థపరుస్తాడు. అయితే గాల్లో దీపం పెట్టి దేవుడు అనుభవ దిక్కని మాత్రం అనాలని ఎక్కడ బైబిల్లో లేదమ్మా అంది. నా మాట విని ఆవిడ ఆగిపోయింది. ఆ రోజు దేవుడు నిజంగా వాళ్ళని కాదు నన్నే కాపాడాడు.
ఎందుకంటే ఆ రోజు సాయంత్రమే వాళ్ళ ఇంటి ముందు 108 అంబులెన్స్ ఆగింది. ఎందుకంటే ఆ అబ్బాయికి సీరియస్ అయింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఒకవేళ ఒప్పుకొని నేను తీసుకెళ్ళి ఉంటే ఏమయ్యేది పరిస్థితి? ఎవరు మనకి అవమానం కలిగేది అక్కడ? ఆ సంఘాన్ని అనరు, ఆ అయ్యగారిని అనరు, ఈ తీసుకెళ్ళి ఈ అమ్మగారిని అనరు. ఏమంటారు? క్రైస్తవులు ఇంత మూఢ విశ్వాసం గలవాళ్ళు అంటారు. ఆమె ఏమంటది? క్రైస్తవులు నా పిల్లాన్ని, నా కొడుకుని చంపేశారు. అంత అలాంటి ఉపద్రవం నుంచి దేవుడు నన్ను ఆ రోజు కాపాడు. అంటే ఈరోజు వీటిని నమ్మి, మూఢంగా నమ్మి చాలామంది మోసపోతున్నారు, అయినా కూడా అటే వెళ్తున్నారు. ఇంకొక ఆయన వాక్యం చదివి ఆయన మళ్ళీ ఆ అబ్బాయి వాక్యం ప్రకటిస్తాడు, బోధిస్తాడు. ఆ అబ్బాయి అన్న మాట ఏంటంటే, ఎటువంటి రోగం వచ్చినా సరే నేను ట్యాబ్లెట్లు వేసుకోను, ఎటువంటి రోగం వచ్చినా నేను ట్యాబ్లెట్లు వేసుకుని హాస్పిటల్కి వెళ్ళను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నమ్మకం ఓకే, కానీ మనం చేయాల్సిన పని కూడా ఉంది కదా. ఆ అబ్బాయి చెప్పిన మాట విన్నప్పుడు నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఇంతకుముందు కూడా ప్రస్తావించాను ఒకసారి. వరదలు వచ్చినాయంట. వరదలు వచ్చి ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయంట. మునిగిపోతున్నప్పుడు అందరూ ఇంటి పైకప్పు ఎక్కి నించున్నారంట. ఈ రెస్క్యూ టీం వచ్చి ఓడలు తీసుకొస్తుంది, పడవలు తీసుకొస్తుంది, అందరిని ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తుంది. ఒక ఆయన మాత్రం భక్తిపరుడు. ఆయన మాత్రం అన్నాడంట, అయ్యా మీరు వెళ్ళండి, నేను రాను అన్నాడు. బాబు ఇదే ఆఖరి వాడ, ఈ పడవ వెళ్ళిపోతే మళ్ళీ పడవలు లేవంటే ప్లేస్ కూడా ఉంది అన్నా కూడా, లేదండి మీరు వెళ్ళండి, నా కోసం దేవుడు వస్తాడు. ఆ తర్వాత వరదలు ఇంకా ఉధృతమై ఆయన చనిపోయాడు. చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని అడిగాడట, ప్రభా నేను నీకు కానుకలు ఇచ్చాను, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను, వారానికి ఒకసారి ఉపవాసం ఉండేవాడిని, మరి ఎంత భక్తిగా నేను నిన్ను అనుసరించినప్పుడు నువ్వు నన్ను కాపాడడానికి ఎందుకు రాలేదు అంటే, అయ్యా అప్పటికి నీ ముందు 4 వాళ్ళు వచ్చినాయి, 4 నేనే పంపాను, నువ్వే ఒక్కసారి కూడా ఎక్కలేదు, నేనేం చేయను. భక్తి ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసం మాత్రం చాలా ప్రమాదం, సమాజానికి ప్రమాదం. కాబట్టి సమాజానికి క్రైస్తవుడు వెలుగుగా ఉండాలి తప్ప ఒక మూఢత్వాన్ని చూపించేవాడిగా ఉండకూడదు. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయి తన తల్లిని తీసుకెళ్ళాడట స్వస్థానికి. మనకు జన్మించింది ఎవరు? భౌతికంగా తల్లి. ఈ భూమి మీదకి మనం పంపించింది ఎవరు? దేవుడు. అలాగే తిరిగి తీసుకెళ్ళేది ఎవరు? దేని ద్వారా తీసుకెళ్తాడు? మరణం అనే దాని ద్వారా మనల్ని ఇక్కడ నుంచి తన సన్నిధికి తీసుకెళ్తాడు. పాటలు పాడతాంగా, పరలోక పట్టణం ఉంది, అక్కడ నేను ఇలా ఉంటాను అలా ఉంటాను, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బాధలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఏడుపు ఉండదు, శ్రమలు ఉండవు. మరి భౌతికంగా మనం ఎంతవరకు అంటే ఫిక్స్ అయి ఉన్నాము? ఒకవేళ దేవుడు పిలుపు వస్తే ఎంతవరకు మనం సిద్ధపడి ఉన్నాము ఆలోచించాలి. ఈ రోజుల్లో అంటే నిజం చావు అనేది ఎప్పుడో ముసలయ్యాక ఏ కాళ్ళు చేతులు పని చేయనప్పుడు మాట్లాడుకోవాల్సిన మాట, అది ఒకప్పుడు మాట. ఇప్పుడు అకాల మరణాలు సంభవిస్తాయి, వయసుతో పని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడి ఉండాలి. బాప్తిజం పొందిన వాళ్ళు నేను పలానా టైం అప్పుడు పొందుతాను, పలానా క్లాస్ అప్పుడు పొందుతాను అనుకోవడానికి లేదు. నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అనుకోవడానికి లేదు. ఇంతట్లో మరణం వస్తే మనం చేయాల్సింది మనం చేసి అప్పుడు దేవుడి మీద భారం. ఈ విషయంలో మనం కొద్దిగా జాగ్రత్త కలిగి ఉందాం. మరి ఇక్కడ స్వస్థతలు నిలిచిపోయాయని గ్రంథం తెలియజేస్తాం. పౌలు కూడా స్వస్థతల విషయంలో ఎలాంటి మాదిరి కలిగి ఉండాలి, ఎలాంటి అవగాహన కలిగి ఉండాలనేది మనకు తెలియజేస్తాం. అలాగే మరి ఇక్కడ శాశ్వతమైనది ఏమిటి అని చూసినట్లయితే ఇదే 13వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే అంటే రోగిడి కంచును గనగనలాడు తాళం. అంటే కంచె ఏం చేస్తుంది? శబ్దం వస్తుంది తప్ప ఎటువంటి బుద్ధి బోధ దానివల్ల కలగదు. కేవలం ఆడించడం తప్ప ఇక దేనికి అది పనికిరాదు. 2వ వచనం, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడినైనను పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను
ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దీని కొరకు మనం ఆలోచించాలి. అంటే చాలామంది అనుకుంటారు కృపావరాలు పొందితే బాగుండని. చాలామంది అదే ఒక ట్రాన్స్లో ఉండిపోయారు అనమాట. ఒక మూఢమైన విశ్వాసం అందులోనే ఉండిపోయారు. అపోహలు ఉండిపోయారు. దేవుడు అందరికీ ఇప్పుడు కూడా ఇస్తాడు స్వస్థ వరాలు, ఈ కృపావరాలు ఇస్తాడు. నేను కూడా ఒకరి మీద హస్త నిక్షేపం చేసిన, లేకపోతే ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు స్వస్థపరి చేస్తాడు. ఇలాంటివి కొందరిలో ఉన్నాయి. వాళ్ళు పరిశుద్ధాత్మ నా మీద ఇప్పుడే పూనుకొని వెంటనే నేను ఆ స్వస్థతలు చేస్తాను అన్న ఫీలింగ్లో ఉంటాను. వాళ్ళు అలాగే ప్రార్థనలు చేస్తారు. కొందరు ఆ ఫీలింగ్లో నాకు పరిశుద్ధాత్మ వచ్చాడు అంటారు. మిగతా వాళ్ళకేమో కొందరు పాపం అమాయకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ నా మీద ఎందుకు రాలేదు అనే ప్రశ్న, ప్రతిసారి ఒక ఆవేదన, ఇళ్ళకెళ్ళి కూడా మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఏం చేస్తున్నా నాకు రావట్లేదు ఎందుకు అని ఆఖరికి ఆత్మన్యూనత భావానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇది నేను ఊరికి చెప్తున్న మాట కాదు, ఒక సహోదరి సంఘంలో చెప్పిన మాట. ఆమె ఇంతకు ముందుకు వెళ్ళి చర్చిలో అందరూ కూడా గెంతుతున్నారు. పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నప్పుడు అరుస్తున్నారట, ఇలా ఊగిపోతున్నారంట. నాలో పరిశుద్ధాత్మ వచ్చాడని చెప్తున్నారట. వచ్చాడు కదా, వచ్చింది అని చెప్తున్నారు. కానీ నాకు రావట్లేదేంటి అని చెప్పి ఆ సహోదరి ఆలోచిస్తుందంట. అయితే నాలో ఏదో లోపం ఉంది, నేను సేవకు పనికిరానేమో, ఇక సేవకు పనికిరాని ఈ జీవితం నాకు ఎందుకని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. అంటే వీళ్ళు విశ్వాసుల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఒకసారి వాళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు. కాకపోతే మనం మాత్రం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ కృపావరాలు అనేవి దేవుడు ఏది ఇచ్చినా సరే ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడు. ఒకసారి రోమాపత్రిక చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి. వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఓకే, ప్రవచన వరము, ప్రవచింతు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, మంచిదాన్ని హత్తుకొని ఉండి. ఈ కృపావరాలండి ఇప్పుడు మనకు కావాల్సింది. ఇవి మనకి పడతాయి కాదు, అనుగ్రహించబడ్డాయి. ఎప్పుడైతే బాప్తిజం పొందుకున్నామో అప్పుడే పరిశుద్ధాత్మ వాలింది కాదు, పరిశుద్ధాత్మ అనే వరం మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి పరిశుద్ధాత్మ వరాన్ని మనకి అనుగ్రహించబడింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరం మనకి అనుగ్రహింపబడిందో అప్పుడే మన సంఘంలో చేర్చబడ్డాం, క్రీస్తు యొక్క సంఘంలో చేర్చబడ్డాం. క్రీస్తు శరీర అవయవాలుగా మనం మారాం. క్రీస్తు శరీర అవయవాలుగా ఉన్న మనం సంఘం యొక్క క్షేమవృద్ధి కొరకు పని చేయబద్ధులమై ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తలంతు ఉంటుంది, దాన్ని సంఘం కొరకు వినియోగించాలి. ఏమిచ్చాడు ఇక్కడ? మొత్తం 7 ఇచ్చాడు. 7 కృపావరాలు. ఏంటవి? ప్రవచించుట, పరిచర్య చేయుట, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పై విచారణ చేయుట, కరుణించుట. ఇవండి సంఘంలో మనకి ఇవ్వబడిన బాధ్యతలు. ఇవి కృపావరం. ఇవి ఉన్నట్టుగా వాటిని నిర్వహిస్తే మనం పరిపూర్ణమైన క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నాము. ఇవన్నీ ఎలా చేయాలంట? 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలా చేయాలి? ఇవన్నీ ప్రేమతో చేయాలి, అధికారంతో కాదు, ప్రేమతో, బాధ్యతతో చేయాలి. అలాగే చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. అంటే ఏది చెడు ఏది మంచి అనే ఒక అవగాహన, అజ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. అందుకే సంఘంలో ఎవరికైనా ఏదైనా బాధ్యత ఇచ్చేటప్పుడు ఆ జ్ఞానం వాళ్ళకు ఉందా లేదా, ఆ అర్హత వాళ్ళకు ఉందా లేదా అనేది బాధ్యత గల సహోదరులు చూసి మనకిస్తారు.
అది ఇచ్చేటప్పుడు నాకు కుదరదులేండి అనకూడదండి. ఎప్పుడు నేను దేవుని సేవలో వినియోగించబడతానా అని సిద్ధపాటు కలిగి ఉండాలి. నాకు ఆ అవకాశం ఎప్పుడు ఇవ్వబడుతుందా అని సిద్ధపాటు కలిగి ఉండాలి. కొందరు నేను చూశాను, నాకు ఈరోజు పాట ఇవ్వు, నాకు ఈరోజు ప్రార్థన ఇవ్వు అని అడుగుతుంటారు. నీకు నిజంగా అర్హత ఉంటే, అవకాశం ఉంటే ఖచ్చితంగా సహోదరులు ఇస్తారు. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఏది నాకు ఇవ్వు అని అడగడం మంచిది కాదు, అలాగే ఇచ్చేటప్పుడు నాకు కుదరదులే ఆయనకి ఈయనకి అని చెప్పడం కూడా మంచిది కాదు. అన్నిటికీ నాకు సిద్ధంగా ఉంది. ప్రార్థన చేయడం రావాలి, పాటలు పాడడం రావాలి, వాక్య పఠనం రావాలి. అవకాశం వచ్చేటప్పుడు బోధించగలిగే సామర్థ్యం కూడా తర్వాత మెల్లగా అభివృద్ధి చేసుకోవాలి. ఇది సంఘక్షేమాభివృద్ధి కొరకు మనం చేయాల్సింది ఇవి విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్త కలిగే విషయంలో బయట వాళ్ళు ఉన్న అపోహల్లోకి మనం పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ వాళ్ళను కూడా కాపాడేవారిగా ఉండాలి. బైబిల్ అలా తెలియజేస్తాం. కొందరు ఒప్పుకోరండి, కృపావరాలు నిలిచిపోయాయంటే ఒప్పుకోరు. అయితే నేను కూడా దానికి వ్యతిరేకం కాదు. దేనికి? దేవుడు ఒకవేళ అనుగ్రహిస్తే, దేవుడే స్వయంగా ఆయన స్వస్థత చేస్తే దానికి మనం ఎవరు కాదన్నట్టు లేదు. కానీ మనుషుల మీద ఆధారపడి మనం అయ్యా నువ్వే దిక్కని మాత్రం వాళ్ళని ఆశ్రయించడం కరెక్ట్ కాదు. ఈ విషయం దయచేసి ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్త కలిగి, ఎందుకంటే మనం చేసే ప్రతి పని, మనం కలిగి ఉన్న ప్రతి నడవడిక, ఆడే ప్రతి మాట దేవుడు ఎలా అయితే గమనిస్తూ ఉన్నాడో అదేవిధంగా లోకం కూడా గమనిస్తుంది. ఎప్పుడు మనం తప్పు పడదామా అని వాళ్ళు చూస్తూనే ఉంటారు. బహుశా వాళ్ళు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం దేవుడికి అంటించడానికి చూస్తాం. కానీ ఒకరు మోసపోయినా, ఒకరు మోసగించినా, లేదా ఒకరు మోసపోకుండా తాను కాపాడుకుని దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఇక్కడ జరిగే దేన్ని బట్టి కూడా దేవుడికి ఒక్క మలినం కూడా అంటుంది. జరిగే డ్యామేజ్ అంతా మనకే. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలని, సత్యాన్ని అనుసరించి ఏది సత్యమో ఏది వాస్తవం దాన్ని హత్తుకొని జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇప్పటివరకు వాక్యాన్ని ఓపికతో ఉన్న మీకు కూడా హెచ్చరిస్తూ మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను.